ఎన్టీఆర్ ఎదురుపడడంతో ఒక్కసారిగా చేతులెత్తి దండం పెట్టారట కొడాలి నాని. ఎలక్షన్స్ తర్వాత కొడాలి నాని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరోగ్యం సరిగా లేదు అని అనుకున్నారు. ఆ తర్వాత ఆయనకి సంబంధించినటువంటి ఇంటిపైన భారీగా దాడి చేశారు. ముఖ్యంగా ఆయన మీద దాడి చేసినటువంటి సందర్భంలో అందరూ సైతం షాక్ అయ్యారు. కొడాలి నాని నిజంగానే తెలుగుదేశం పార్టీ పైన అలాగే ఇతరులపైన చేసినటువంటి వ్యాఖ్యలు అలాంటివి. కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలకి ఎందరికో సైతం బాగానే గట్టిగా ఇబ్బందులు ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని తనకి సంబంధించిన విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సింది, కానీ అనవసరంగా నోరు పారేసుకోవడం వల్లే ఇప్పుడు అందరి దగ్గర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కొడాలి నానికి సంబంధించిన విషయంలో మాత్రం ఎంతో సెన్సేషన్గా అయితే మారుతోంది. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ని కలిసి పరిస్థితులు చక్కదిద్దుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకే కొడాలి నాని ఇప్పుడు ఎన్టీఆర్ ఎదురుపడడంతో ఆయన చేతులెత్తి దండం పెట్టారట. అయితే ఇప్పుడు తన ఇంటి మీద దాడి చేసిన విషయం, అలాగే ఇతర ఎక్కడ వెళ్ళినా సరే ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలుగుతుండడం, వీటన్నిటిని చూసి తనకి తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ఇబ్బందుల నుంచి తను సేవ్ చేయాలని ఆయన కోరినట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ విషయంలో తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, చంద్రబాబు నాయుడు గారిని గతంలో మీరు పెట్టినటువంటి ఇబ్బందులకే ఇప్పుడు తిరిగి మీరు అనుభవించాల్సిన ఒక పరిస్థితికి వచ్చేసింది. దీనంతటికీ కారణం మీరే కదా అంటూ కొడాలి నానిని సైతం విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీని నైతికంగా తీసుకెళ్లమంటే ఎంత దారుణంగా చేశారో చూస్తూనే ఉన్నాను. కాబట్టి ఇక మీదటైనా సరే సవ్యంగా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు కదా అంటూ ఎన్టీఆర్ అయితే వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది.